ఫిబ్రవరి 7 నుండి ఇండియా అండ్ శ్రీలంకలో టీ20 వరల్డ్ కప్ 2026 అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాపై చాలా అంచనాలు అయితే ఉన్నాయి. కేవలం అంచనాలు మాత్రమే కాదు, దానికి తగ్గ ప్లేయర్స్ వాళ్ళ ఫార్మ్ కూడా అలాగే ఉంది. ఇంకా ఈ టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతుంది మన టీమిండియా. వరల్డ్ కప్ ముందు టీమిండియా పైన ఉన్న పెద్ద బాధ్యత ఏంటంటే మన యొక్క టైటిల్‌ని మనం డిఫెండ్ చేసుకోవాలి. ఒకవేళ మన టీం గనక టైటిల్‌ని డిఫెండ్ చేసుకున్నారు అంటే, మన టీం క్రియేట్ చేసే కొన్ని రికార్డ్స్ అయితే చూద్దాం. మొదటిది, ఎక్కువ టీ20 వరల్డ్ కప్స్ గెలిచిన టీమ్‌గా మన టీమిండియా అయితే వస్తుంది. మొత్తం 3 ట్రోఫీస్ అవుతాయి మనకి. 2007లో గెలిచారు, 24లో గెలిచారు. ఇది గెలిస్తే మూడోదయిపోతుంది. హోమ్ సాయిల్‌పై టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన మొదటి టీమ్‌గా టీమిండియా అయితే ఉంటుంది. ఇంకా టైటిల్‌ని డిఫెండ్ చేసుకున్న మొదటి టీమ్‌గా కూడా టీమిండియాయే ఉంటుంది. ఇంకా ఈ రికార్డ్స్ అన్నీ పక్కన పెడితే, ఈ టైటిల్ కోసం మన ప్లేయర్స్‌కి మొదటి మెట్టు యూఎస్ఏ టీమ్‌పై గెలిచి, ఆ మెట్టు ఎక్కడంతో స్టార్ట్ చేయాలి. ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. ఇక ఫిబ్రవరి 7న మన టీమిండియా ఆడబోయే మొదటి మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియం మీదుగా జరగబోతుంది. ఈ స్టేడియంలో మన టీంకి ఎన్నో గొప్ప గొప్ప మెమోరీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ మనం ఈ స్టేడియంలోనే కదా గెలిచాం. ఇంకా ఈ మ్యాచ్ ముంబైలోని జరగబోతుంది కాబట్టి ఇదొక హై స్కోరింగ్ వెన్యూ అయితే చెప్పొచ్చు. అలాగే చిన్న గ్రౌండ్ కూడా. ఇక్కడ మొత్తం 9 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగ్గా, బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచిన మ్యాచెస్ అయితే 4, చేస్ చేస్తూ గెలిచినవి 5. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 197 కాగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 170గా ఉంది. లాస్ట్ 5 ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసుకున్నా, బ్యాటింగ్ ఫస్ట్ చేసి నెగ్గినవి 3, చేస్ చేస్తూ గెలిచినవి అయితే 2. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 195 కాగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 153గా ఉంది. జనరల్‌గా ఈ గ్రౌండ్ మనం చేజింగ్ గ్రౌండ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 2 టీమ్స్‌కి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఒకే ఒక మ్యాచ్ జరిగింది. అది కూడా టీ20 వరల్డ్ కప్ 2024లో జరగ్గా, ఆ మ్యాచ్‌ని మన టీమిండియా అయితే కంఫర్టబుల్‌గానే గెలిచేశారు. ఇక మ్యాచ్ జరిగే టైంకి వర్షం పడే అవకాశం అయితే ఏమీ లేదు. కానీ డ్యూ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకు తెలిసిందే ముంబైలో డ్యూ చాలా ఎక్కువ ఉంటుందని. ఇక ఈ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ముందుగా ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడతాడు డ్యూ కారణంగా. ఇక స్క్వాడ్స్ విషయంలోకొస్తే యూఎస్ఏ ప్లేయర్స్‌లో కొంతమందికి ఇంతకు ముందే ఇండియాలో ఆడిన అనుభవం అయితే ఉంది. వీళ్ళు అందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌తో వాళ్ళ సొంత ఎంఎల్సీ లీగ్‌లో ఆడుతున్నారు. అలాగే ఆడి పెర్ఫార్మ్ కూడా చేస్తున్నారు. ఇక యూఎస్ఏ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే మొనాంక్ పటేల్ కెప్టెన్, ఆండ్రూ గాస్ వికెట్ కీపర్, వీళ్ళిద్దరూ ఓపెనర్స్, సాయి తేజారెడ్డి మొక్కమల్ల, మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్ట్వత్ కింజే, అలీ ఖాన్, సౌరవ్ నేత్రవాల్కర్. వీళ్ళలో ఆల్మోస్ట్ చాలా ప్లేయర్స్ ఇండియాలో ఆడారు. అలాగే అంత గొప్ప ఎక్స్పీరియన్స్ లేనప్పుడే 2024 వరల్డ్ కప్‌లో ఒక టెస్ట్ ప్లేయింగ్ టీమ్‌పై విజయం సాధించి అందరిని సర్ప్రైజ్ చేశారు. ఈ వరల్డ్ కప్‌లో కూడా వీళ్ళు ఆ సూపర్ 8లోకి మళ్ళా వచ్చి పెర్ఫార్మ్ చేయాలనే చూస్తారు. ఇంకా ఈ వరల్డ్ కప్‌లో హోస్ట్ టీమ్ అయిన ఇండియన్ టీమ్ గురించి చూద్దాం. మన ప్లేయర్స్ ఆల్రెడీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దానికి తోడు హోమ్ టోర్నమెంట్ కాబట్టి ఎలాగన్నా మంచిగా ఆడి ఒక మంచి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వాలని అనుకుంటారు. ఇక టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, వీళ్ళిద్దరు ఓపెనర్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. మన టీంలోని బౌలర్స్ అయితే ప్రీవియస్‌గా ఈ టీంతో ఆడినప్పటికీ టాప్ 3 బ్యాట్స్‌మెన్స్ అయితే ఈ ప్లేయర్స్‌తో ఒక్కసారి కూడా ఆడలేదు. మన టీమిండియా ఈ మ్యాచ్‌లో 300 ఏమైనా కొట్టేస్తదంటారో లేదో కామెంట్ చేసేయండి. ఎందుకంటే యూఎస్ఏ టీమ్‌తో మన ఇండియా 250 పరుగుల వరకు కొట్టింది. ఇంకా ఈ మ్యాచ్‌ని టీవీలో చూడాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్‌లోను, లేదు ఓటీటీలో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్‌లోను చూడొచ్చు. ఈ మ్యాచ్ అయితే ఫిబ్రవరి 7న సాయంత్రం 7 గంటలకు మొదలవుద్ది. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ. ఇలా ఈ వరల్డ్ కప్ అంతా కూడా మనం కంటెంట్ వస్తూనే ఉంటది ఛానెల్‌లో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.